భరద్వాజ గారు నిన్నటి నుంచి చూస్తున్నాం పెను విషాదం ప్రపంచవ్యాప్తంగా ప్లెయిన్ క్రాష్ అనేది దాంట్లోంచి ఒక అతను బయటపడ్డారు రమేష్ విశ్వాస్. అవును, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ చూసారా మీరు? అది ఎలా జరిగింది, అతను ఎలా బయటపడ్డాడు అనేది మిస్టరీనే. ఆ మిస్టరీని ఎలా చెప్పాలో తనకు అర్థం కాని పరిస్థితి. అంటే తను ఎలా బయటపడ్డానో కూడా ఆయనకే అర్థం కావట్లేదు. కాన్షియస్లో అంత అంటే కాన్షియస్గానే ఉన్నాడు, కానీ ఆయన ఇంకా డైలమాలో ఉన్నాడు. అసలు నేను ఎలా బయటపడ్డానో నాకే అర్థం కావట్లేదు అన్న మూడ్లో చెప్తున్నాడు ఆయన. అంటే ఎమర్జెన్సీ విండో ఏదో ఓపెన్ అయింది, నేను బయటకు వచ్చేసానని చెప్తున్నాడు ఆయన. దూకైనా ఉండాలి, దూకటం వలన గాయాలైనాయా అనేది ఒకటి. అయితే విండో ఎలా ఓపెన్ అయింది, నిజానికి అది ఆ హాస్టల్ బిల్డింగ్ని ఢీకొట్టింది. ఢీకొట్టినప్పుడు రకరకాలుగా అది విడిపోయింది. మనకి క్లియర్గా ఫోటో చూస్తే అర్థమవుతుంది. మధ్యకు ఒక బ్రేక్ వచ్చింది, కొంత ముక్క డౌన్ అయింది, కొంత ముక్క పైన ఉంది. ఈ బ్రేక్లో ఎక్కడో ఉన్నాడు ఆయన. 11th సీట్ అని చెప్తున్నాడు. ఏ 11th సీటో ఏదో చెప్తున్నాడు. అక్కడ అది బ్రేక్ అయిన దగ్గరలో ఎక్కడో ఉండుంటాడు ఈయన. దూకి ఆయన జస్ట్ అన్కాన్షియస్గానే తన్ని తాను కాపాడుకోవాలి అనే కాన్షియస్తో దూకేసి ఉంటాడు. దూకేయటం అనేది జనరల్గా దీన్ని ఏమంటారంటే తెలుగులో క్షోభ్యత అంటారు, అసంకల్పిత ప్రతీకార చర్య. ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు మనిషి అనుకోకుండా రియాక్ట్ అవుతాడు. అట్లా రియాక్ట్ అయ్యి ఆయన దూకేశాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. తర్వాత ఇంతమంది చనిపోవడం, తన బ్రదర్ కూడా దానిలో ట్రావెల్ చేస్తున్నాడు అనే మాట. అవును, ఒక్కడే కాదు, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి అనే ఆందోళన ఉంది తనకి. లేదు, ఇంకా ప్రకటించేసరిగా ఒక్కడే అయిపోయింది. తను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ట్రీట్మెంట్లో. అంటే మోడీ గారు వీళ్ళందరూ పరామర్శ అవన్నీ జరిగినాయి. అవును, సైకలాజికల్గా డిప్రెషన్లో ఉన్నాడు. బయటికి రావాలి ఆయన. బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి అర్థమైన తర్వాత అప్పుడు ఏదన్నా మాట్లాడగలుగుతాడు అతను. అతనితో మాట్లాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా వెళ్ళిపోయి మాట్లాడించింది. ఆ వీడియోలు చూసాం మనం. అవును, ఆ వీడియోల్లో చాలా ఆయన రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఇబ్బందులు అధిగమించిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. కానీ విచిత్రమైన సందర్భమే. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి రకరకాల వార్తలు వింటున్నాం ఇప్పుడు. చాలా మాట్లాడుతున్నారు. 1:39 జరిగింది. ఇది జరిగిన తర్వాత అసలు ప్రమాదం ఎలా సంభవించింది అనే దాని మీద ఎవరి పద్ధతిలో వాళ్ళు విశ్లేషణలు అందిస్తున్నారు. నిజానికి ఇంత పెద్ద ప్రమాదం ఈ టైంలో జరగటం అంటే మనకి గతంలో కంటే కూడా ఇప్పుడు ఫ్లైట్ జర్నీల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు జనాలు. గతంలో కంటే కూడా విదేశాలతో యాక్సెస్ మనకు చాలా పెరిగింది 90 తర్వాత. ఈ టైంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగటం అనేది ఈ విమాన ప్రయాణికుల మీద చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. అందుకని భద్రతా ప్రమాణాలు ఏమిటి, ఎందుకు లోపం జరిగింది అనే దాని మీద ఒక సైంటిఫిక్ అంటే ఒక సైంటిఫిక్ ఇది జరగాలి, ఒక అధ్యయనం జరగాలి, ఒక రీసెర్చ్ జరగాలి. జరిగిన తర్వాత ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికిందని చెప్తున్నారు. అవును, బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దానిలో నుంచి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. అయితే వీటన్నిటికంటే కీలకమైన సందేహం ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. ఫ్లైట్ని టోటల్గా కంట్రోల్లో పెట్టుకున్నాం. రాడార్ సిస్టమ్ గతంలో లాగా లేదు, ఇంకా ముందుకెళ్ళింది, అడ్వాన్స్ అయిందని చెప్తున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత ఇంత విజ్ఞానము ఇదంతా ఉన్న టైంలో ఎందుకు అంత కమ్యూనికేషన్ లేకుండా పోయింది పైలట్తో అనేది ప్రధానమైన సమస్య. టేక్ ఆఫ్ అయినా 1 minute 1 or 2 minutes అయిపోయింది కమ్యూనికేషన్. అంటే ఫ్లైట్ కండిషన్ ఎలా ఉందనేది, ఫ్లైట్ కండిషన్ జనరల్గా జరిగే పద్ధతి ఏంటంటే వాళ్ళు ఫ్లైట్ మూవ్ అవటానికి ముందే ఒక 4-5 సార్లు చెక్ చేస్తారు దాన్ని. పూర్తిగా అది ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాత మాత్రమే అనుమతి దొరుకుతుంది దానికి. మరి అవన్నీ జరిగిన తర్వాత కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది. పైగా అది అక్కడే జరిగింది. అవును, అక్కడే జరిగింది. జనావాసాల మధ్య కూలింది అది. దీనివలన చుట్టుపక్కల ఇప్పుడు జనావాసాలు, ఎయిర్పోర్టుల దగ్గర జనావాసాలు ఉండటం, అవును, దాని భద్రతకి సంబంధించి ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నాం మేము అని మాట్లాడేస్తున్నారు కొంతమంది. అక్కడ ఒక్కచోటే కాదు, ప్రతి విమానాశ్రయానికి పక్కన జనావాసాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు ఫ్రీక్వెంట్గా జరిగితే మా జీవితాలు ఏమిటి? ఇప్పుడు 40 మంది దాకా అని నిన్న వార్త. ఇప్పుడు 25-30 మధ్య ఉన్నాయి క్యాజువాలిటీస్ అని చెప్తున్నారు.
అవును మనకి ఏది ఆ మెడికల్ కాలేజీ హాస్టల్ మీదకి వెళ్ళిపోయింది అది. అవును కరెక్ట్గా అదే లంచ్ టైము వాళ్ళు భోంచేస్తున్నారట ప్లేట్లు అని మనం వీడియోలో చూసాం కొన్ని వీడియోలు. అవును. ఆ భోజనం ప్లేట్లు ఇంకా అట్లానే సడన్గా అలా జరిగిపోయింది అది. అంటే అన్కాన్షియస్గా మనం అన్ప్రిపేర్డ్గా చచ్చిపోవటం అది. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. చాలా ఒక కుటుంబం దీని మీద అంటే వేగ్గా ఇది ఇలా జరిగి ఉండొచ్చు అంటే రకరకాల అధ్యయనాలు. ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడేవో కొన్ని రిపేర్ పనులు జరుగుతున్నాయి అని ఒక వార్త, రన్వేకి సంబంధించి. అది నిడివి తగ్గించారు అంటే ఈ స్థాయి విమానాలు వెళ్లాల్సినంత దూరం అది ప్రయాణించి బోయింగ్ అప్పుడు అది టేకాఫ్ అవ్వాలి. కానీ దానికంటే కూడా 5 కిలోమీటర్లు ఎంతో తగ్గింది. ఆ తగ్గటం వలన ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక స్టడీ బయటకు వచ్చింది. ఇలా రకరకాల పద్ధతుల్లో ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ విమాన ప్రమాదం అనేది ప్రయాణికుల మీద ప్రభావం చూపిస్తుందా లేదా అనే దానికంటే కూడా భద్రతకి సంబంధించినటువంటి గ్యారంటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకని ఈ ప్రకటనలు ఈ విశ్లేషణలు బయట నుంచి రావటం కన్నా కూడా ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దాని మీద ఒక క్లియర్గా విచారణ జరిపి దర్యాప్తు జరిపి ఎందుకు జరిగింది అనేది ఒక ఓపెన్ లెటర్, ఒక ప్రపంచం ముందు విషయం పెట్టి ఎవరు దోషులు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి అంటే ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసింది భద్రతాపరమైనటువంటి గ్యారంటీ ఏమిస్తారు మీరు మాకు. అంటే ఎయిర్పోర్ట్లో భద్రతా ప్రమాణాలు ఇవన్నీ ఓకే. ఇప్పుడు మనం ట్విన్ టవర్స్ని పేల్చేశారు ఆ రోజుల్లో. పేల్చేసిన సందర్భంగా రకరకాల ఇవి జరిగినాయి స్పెక్యులేషన్స్. ఇప్పుడు ఇది కూడా దాదాపు అలాంటిదే. ఇది కూడా వెళ్ళిపోయి అదేదో ఆ బిల్డింగ్ని గుద్దేసి జనావాసాల్లో వాళ్ళకి సంబంధం లేని వ్యవహారంలో మరణాలు సంభవించటం. ట్విన్ టవర్స్ అనేది అది ఉగ్రవాద చర్య అయినప్పటికీ కంపారిజన్ కాదండి. అనుకోకుండా వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, సడన్గా చనిపోయారు వాళ్ళు. అది అక్కడ ఉండేవాళ్ళు, నివాసం ఉండేవాళ్ళు. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ చనిపోయారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ స్టూడెంట్స్ వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఇలాంటివి ప్రభుత్వం వైపు నుంచి ఆ భద్రతకు సంబంధించినటువంటి ఒక అష్యూరెన్స్ కావాలి. ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి ఇమ్మీడియట్గా. ఇవ్వటానికి వీళ్ళకి ఏం జరిగింది అనేది తెలియాలి క్లియర్గా. ఈలోపు బయట జరిగేటువంటి ఈ చర్చలు అంటే విశ్లేషణ పేరుతో ప్రతి ఒక్కరు ఎవరో ఒక పాత పైలట్ని పట్టుకొని కొంత సమాచారం సేకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి అనవసరమైన ఊహాగానాలు, ప్రజల మనసుల్లో లేనిపోని భయాలు కల్పిస్తాయి. అసలు ఈ ఫ్లైట్ ఇలా కావడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక క్లియర్గా ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఆ ప్రకటన ఇవ్వాలి అనే ప్రెజర్ చేయవచ్చు. వీళ్ళు ఏదో ఒక అజంప్షన్ చేసేసి ప్రపంచం ముందు పెట్టి గందరగోళపరచడం కన్నా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం అనేది అవసరం. ఇప్పుడు ఆ పని జరగాలి. పైగా ఇప్పుడు ఈ విమానయాన శాఖ చూస్తున్నది మన తెలుగువాడు కాబట్టి అక్కడ కూడా ప్రెజర్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాడు ఇప్పుడు అక్కడ, రామ్మోహన్ నాయుడు. కాబట్టి ఆయన ఇంత పెద్ద ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి అన్న పద్ధతిలో గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్ని ట్రోల్ చేస్తున్నారులేండి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొచ్చి మాట్లాడేస్తున్నారు. కానీ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చే సమాచారమే మెయిన్ కీలకం అంటున్నారు కదా. అదే ఏ ఫ్లైట్కైనా అదే. అంటే ఏం జరిగింది అనేది దానిలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు చూసిన తర్వాత మాత్రమే ఒక అంతిమంగా ఒక నిర్ణయానికి రావడం సాధ్యం అవుతుంది. దీంతో పాటు అసలు దానికంటే ముందు రన్వే మీదకు వెళ్ళటానికంటే ముందు దాన్ని పరీక్షిస్తారు. అది టేకాఫ్ అవటానికి సమర్థత కలిగి ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇవన్నీ జరిగినాయా లేదా అనేది చూడాలి. తర్వాత రకరకాల వార్తలు. ఇప్పుడు ఆయన ఎవరో ఒక లోపల ఏసీ పని చేయలేదు, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ సమ్మేదో అదే ఏసీ పని చేయట్లేదు, దానిలోనూ కంప్లైంట్ ఒకటి ప్రపంచం ముందుకు వచ్చింది. అంటే ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి దానిలో. ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఫ్లైట్ని మీరు టేకాఫ్కి ఎలా అనుమతించారు అని మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నుంచి
ఎవరి పద్ధతిలో వాళ్ళు అధ్యయనం చేసి మాట్లాడే మాటలే. ఎవరు ఎన్ని మాట్లాడినా చనిపోయినటువంటి 247 అనే ఫిగర్. అవును. కాబట్టి చాలా బిగ్ యాక్సిడెంట్ ఇది, భారత వైమానిక చరిత్రలో చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది. ఇటువంటి యాక్సిడెంట్ ఒక్కసారి జనాల్లో భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. అవును. అందుకని విమాన ప్రయాణికులకి భరోసా కల్పించేటువంటి ప్రయత్నాలు జరగాలి ఇప్పుడు. అది పైగా ఎయిర్ ఇండియా విమానం. ఇంకొక విమానం అయితే ఆ గొడవ ఇంకోలా ఉండుండేది. ఇది ఎయిర్ ఇండియా అవటం వలన, ఎయిర్ ఇండియా అవటము ప్లస్ టాటా గ్రూప్స్ దీన్ని నిర్వహిస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం బిగ్ ఇష్యూగా మారుతోంది. టాటా గ్రూప్ వాళ్ళు కాస్త చనిపోయిన కుటుంబాలకి సానుభూతి. అవును, అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ₹1 కోటి ప్రకటించారు, ఆల్రెడీ ఇచ్చేశారు, అయిపోయింది. టాటా గ్రూప్ ప్రకటించింది కదా, ప్రకటించింది. ఆ నష్టపరిహారం అందజేశారు కూడా ఫ్యామిలీస్కి. మ్యాక్సిమం వాళ్ళు ముందుకొచ్చారు, వెంటనే హడావిడిగా ఆ చర్యలు తీసుకున్నారు. సివిల్ హాస్పిటల్ దగ్గర, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ దగ్గర అవును, వాళ్ళ క్షతగాత్రుల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు ఒకటి కొన్ని చూసాం మనం. అవును, అవి చూస్తుంటే చాలా దయనీయ పరిస్థితుల్లో. అవును, అంటే ఎవరి బాధ ఎవరి పెయిన్ వాళ్ళు ఉంటుంది. అది లండన్ వెళ్ళేటువంటి విమానం, దానిలో కేవలం భారతీయులు మాత్రమే లేరు, అవును, విదేశీయులు కూడా ఉన్నారు. దాంతో ఇతర దేశాల నుంచి కూడా ఇండియా మీద ప్రెజర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎందుకు జరిగింది అనేటువంటి ఒక క్లారిటీ అధికారికంగా వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఆయా దేశాలకి. కాబట్టి దానికోసమైనా వేగంగా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సిట్ వేసి వేగంగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు రిపోర్టును ప్రపంచం ముందు పెట్టగలిగితే ఇందులో ఎవరిది లోపం అనేది ఒక క్లారిటీ రావాలి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో జరగవు అనేటువంటి భరోసా కల్పించేలాగా వాళ్ళ చర్యలు ఉండాలి. అప్పుడు ధైర్యంగా మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతారు జనాలు. మన జీవితాల్లో గతంలో విమానాలు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు ఎవరు, కానీ ఇప్పుడు చిన్న చిన్న దూరాలకు కూడా ఫ్లైట్లో వెళ్ళిపోవటం అనేది మారిన జీవన విధానంలో టైంకి పెరిగినటువంటి విలువ రీత్యా ప్రతి ఒక్కరూ కూడా ఫ్లైట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ వస్తుంది అని మనకి లిబరలైజ్డ్ ఎకానమీ రావడానికి ముందు రకరకాల పుస్తకాలు వచ్చినాయి, ఎవరూ నమ్మలేదు అప్పుడు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి కనీస జాగ్రత్తలు తీసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉంది, మనకేం కాదు అనేటువంటి భరోసా కలగాలి ప్రయాణికులకి. అది కలగకపోతే జరిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. చూద్దాం, మీరు అన్నట్టు కారణాల వెతికి రెక్టిఫికేషన్ ఏంటనేది జనాలకు చెప్పగలిగితే, రెక్టిఫికేషన్కి సంబంధించి ఒక భరోసా కలిగేలాగా చర్యలు ఉండాలి. అప్పుడు ప్రజలు ధైర్యంగా ఉంటారు. జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. ఇప్పుడు జరిగింది ఓకే, దాన్ని అడ్మిట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అది మనం చేస్తున్నామా లేదా, ఇది కావాలి. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఒక స్పందన కోరుకుంటోంది ప్రపంచం. ఈ లోపు ప్రజల్ని భయపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ పక్కకి నెట్టేయాలి. నెట్టేసి ఒక అధికారికమైనటువంటి వాక్యం బయటకు రావాలి ప్రభుత్వం నుంచి. చూద్దాం, త్వరలోనే అది జనాలకి గవర్నమెంట్ చెప్తుందేమో చూద్దాం. అదే